మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. కొత్తగా భర్తగా నువ్వు నటించాల్సిన అవసరం ఏముందిరా? సింధుకు నువ్వు భర్తవే కదా. అది ఒకప్పుడు చంద్ర, ఇప్పుడు కాదు. అంటే దాము, ఇంకా వాళ్ళు విడాకులేం తీసుకోలేదు కదా, అందుకే అలా అన్నాను. వదినా, మీ అత్తయ్య గారు అడవుల్లో పడి మా సంగతి మర్చిపోతా ఉండారు. మా అమ్మి పెళ్లి సంగతేంది? ఓ గంటలోనే ముహూర్తం ఉంది. అల్లుడి గారిని మీరు ఒప్పిస్తే అట్టా గుడికెళ్ళి మా అమ్మి మెళ్ళో మీ అబ్బాయి చేత తాళి కట్టించేసి ఇట్టా వచ్చేద్దాం. నేను అబ్బికి భార్యనైన తర్వాత అబ్బికి సింధు భారీగా నటించినా నాకేం అభ్యంతరం లేదు దావత. ఎవరి గోల వారిదే. నీ పెళ్లి మాట ఎత్తితే చాలు ఏదో ఒక సమస్య వచ్చి పడుతుంది. అసలు నీ పెళ్లి నా చావుకొచ్చి చచ్చింది. మా అమ్మ పరిస్థితి తెలిసి కూడా ఇప్పుడు పెళ్లిగిళ్ళి అంటారా? ఈ విషయం మా అమ్మకు తెలిస్తే అసలు నిజమంతా బయటపడిపోతుందాము. బయటపడకుండా నేను మా అమ్మి మేనేజ్ చేస్తాం అన్నయ్య గారు. ఇప్పటిదాకా మేనేజ్ చేసింది చాలు. ఇప్పుడు సింధు ఈ ఇంటికి వస్తేనే ఒక ప్రాబ్లం అనుకుంటుంటే, ఇక సంధ్య యష్ల పెళ్ళైతే ఇంకో కొత్త ప్రాబ్లం వల్ల మా అత్తయ్య దగ్గర నేను మేనేజ్ చేయలేక టెన్షన్తో చావాలి. మా అత్తయ్య వెళ్ళిపోయే వరకు ఆగండి, ఆ తర్వాత ఆలోచిద్దాం. అది కాదావత. సంధ్య, అన్ని సమస్యలని ఒకేసారి నేను ఎదుర్కోలేను, అర్థం చేసుకో. సరే పదచంద్ర, నాకు ఇష్టం లేకపోయినా కష్టం అనిపించినా అత్తయ్య కోసం 2 మెట్లు కిందకి దిగుతాను. ఆ సింధుని పిల్లల్ని మన ఇంటికి తీసుకొద్దాం పద. అత్తయ్య, మీరు గదిలో నుంచి ఎందుకు బయటకొచ్చారు? ఏమైనా కావాలంటే మేం తెచ్చిస్తాం కదా. నా సంగతి వదిలే. మీరందరూ కలిసి ఇక్కడ ఏం మంతనాలు చేస్తున్నారా అన్నదే ముఖ్యం. మంతనాలా? అదేం లేదత్తయ్య. ఏమీ లేనప్పుడు ఎందుకీ మీటింగు? అది మీ గురించే అత్తయ్య. నా గురించా? మీరిక్కడున్నన్ని రోజులు మిమ్మల్ని ఎలా చూసుకోవాలన్న దాని గురించే మేం చర్చించుకుంటున్నాం. మీరెవ్వరూ నన్ను చూసుకోనక్కర్లేదు. సింధు వస్తే తనే నన్ను దగ్గరుండి బాగా చూసుకుంటుంది. చంద్ర, నాకు కాఫీ తాగాలనుందిరా. ఒక్క క్షణం అత్తయ్య, నేను పెట్టి తీసుకొస్తాను. ఆగు దమయంతి. సింధు వచ్చి తన చేతుల మీదుగా కాఫీ పెట్టిస్తేనే నేను కాఫీ తాగుతాను. అప్పటి వరకు పచ్చి గంగ కూడా ముట్టుకోను. ఇది మీరు టాబ్లెట్ వేసుకోవాల్సిన టైం బామ్మగారు. టాబ్లెట్ వేసుకుని హాయిగా కాఫీ తాగండి. మీ కోడలు తెస్తానంటుంది కదా. టాబ్లెట్ వేసుకోవడం కొంచెం ఆలస్యమైతే నా ప్రాణం ఏమీ పోదులే డాక్టరు. నా కోడలే వచ్చి నా కాఫీ ఇస్తేనే నేను టాబ్లెట్ వేసుకుంటాను. అంతవరకు ఏమీ వేసుకోను. సింధు వచ్చేస్తుంది అత్తయ్య. మీరెళ్ళి గదిలో రెస్ట్ తీసుకోండి. వెళ్ళండి.
దాము మనం త్వరగా సింధు ఇంటికి వెళ్దాం పదా. మా అమ్మ టాబ్లెట్ వేసుకోవడం లేట్ అయితే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. నా ప్రాణాలు తోడేయటానికే ఇదంతా జరుగుతుంది. పద. హ, పద. చిచ్చి, పెళ్ళే లేదనుకుంటే మధ్యలో తాళిబొట్టు ఒకటి. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఆ? నన్నేనా పిలిచింది? అవును, ఏంది? తాళి మీరు నా మెళ్ళ వేశారు. నేనేం కావాలని అలా వేయలేదు. ఏదో అనుకోకుండా అట్ట పడిపోయి ఉండాది. ముందు ఆ తాళిటిచ్చేయండి. నేనివ్వను, ఆ? ఉంచేసుకుంటాను. నా గుండెల మీద దాచేసుకుంటాను. ఆ? ఈ డాక్టర్ ఏంది ఏదో తేడాగా ఉండాడు. మీ పేరు? కన్యాకుమారి. అదా, నిన్ను కన్యా అని పిలుస్తాను. నీకేమీ అభ్యంతరం లేదుగా? సరే. బై నా పేరు ప్రేమ్, డాక్టర్ ప్రేమ్. నచ్చిన వాళ్ళని ప్రేమిస్తుంటాను. కలగాని కళ్ళెదుటే నిలిచింది, అది నీలో మమతను నిద్దురలేపింది. అరే ఏమైంది, ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది, అది ఏమైంది? వీడేంది నా చేతిని ఎట్ట పిసికేస్తా ఉండాడు.